నిన్నటి నుంచి కొన్ని తెలుగుదేశం పార్టీ అనుకూల సోషల్ మీడియా పేజెస్ అన్నీ కూడా పనిగట్టుకుని మరీ భూమన అభినయ్ రెడ్డి గారి మీద విష ప్రచారం చేస్తూ రాజకీయ దాడికి దిగాయి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా భూమన అభినయ్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలన్నింటినీ కూడా ఎండగడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేయాల్సిందే అని మొదటి నుంచి నిలదీస్తూ వస్తున్నారు. మరి ఈ రకంగా ప్రజల్లో కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తీసుకెళ్తున్న భూమన అభినయ్ రెడ్డి గారి పైన తిరుపతి జిల్లాకు వస్తున్నటువంటి రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థని రాకుండా చేయాలని భూమన అభినయ్ రెడ్డి గారు కోర్టులో పిల్లు వేశారంటూ తప్పుడు ప్రచారాలకు దిగాయి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా. ఇలాంటి ఎన్ని విష ప్రచారాలు చేసినా భూమన అభినయ్ రెడ్డి గారిని ప్రజల్లో పలుచన చేయడం అన్నది అసాధ్యమైనటువంటి విషయం. ఎందుకంటే గతంలో డిప్యూటీ మేయర్గానే తిరుపతి 4 వైపులా కూడా గత 30 సంవత్సరాల్లో ఎన్నడూ లేనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చేసి తిరుపతి రూపురేఖలనే సమూలంగా మార్చి అభివృద్ధి వైపు తీసుకెళ్లినటువంటి వ్యక్తిగా భూమన అభినయ్ రెడ్డి గారికి ప్రజల్లో మంచి పేరు ఉంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఇలాంటి తప్పుడు ప్రచారాలు ఎన్ని చేసినా కూడా భూమన అభినయ్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని కానీ భూమన అభినయ్ రెడ్డి గారికి ఉన్నటువంటి పేరును కానీ చెడగొట్టడానికి అసాధ్యమైనటువంటి పని అని చెప్పి మేము తెలియజేస్తున్నాం.